నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరోసారి పులుల సంరక్షణలో తన ప్రత్యేకతను చాటింది. ఈ సంవత్సరం నిర్వహించిన పులుల గణనలో పులుల సంఖ్య పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఫేజ్ 4 సర్వే నిర్వహించారు. అమ్రాబాద్ అభయారణ్యాన్ని 4 బ్లాకులుగా విభజించి 200 నుంచి 250 కెమెరాలను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలో ఈ సర్వే చేపట్టారు. సర్వేలో 20 ఆడపులులు, 13 మగపులులు గుర్తించని ఒక పులి, ఇంకా 2 కూనలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. గతేడాది 33 పెద్ద పులులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 36కు చేరింది. ఇది పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధిగా పేర్కొంటున్నారు. ఇక ఈ విజయానికి ప్రధాన కారణాలు స్థానిక ప్రజల సహకారం, అటవీ సిబ్బంది కృషి, అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చర్యలేనని డిఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. ఇక పులులు మన పర్యావరణ సమతుల్యతను ప్రతీక అన్నారు. వాటిని కాపాడడం మనందరి బాధ్యత. అందులో భాగంగా అమ్రాబాద్ అభయారణ్యంలో కొనసాగుతున్న ఈ సంకల్పానికి సహకారం అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఫేజ్ 4 గణాంకనలో తెలిసింది ఏంటంటే మనకి ఈసారి 34 పెద్ద పులులు, 2 కూనలు ఉన్నట్టు తెలిసింది. ఈ 34 పెద్ద పులులో 20 ఏమో ఆడపులులు, 13 ఏమో మగ పులులు. ఒక పులి యొక్క సెక్స్ అనేది ఇంకా మనకి కరెక్ట్ గా డిటర్మైన్ కాలేదు. సో ఇది మనం ఇంతకుముందు సంవత్సరం ఫేజ్ 4 23, 24 నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ సంవత్సరం మన యొక్క నెంబర్స్ 33 మొత్తం పెద్ద పులులు ఉండే. ఆ నెంబర్ ఇప్పుడు 36కి పెరిగింది. బట్ అప్పుడు ఆ 33 పెద్ద పులుల్లో 26 అడల్ట్ టైగర్స్ ఉండే, 7 ఏమో కూనలు ఉండే. సో ఇప్పుడు మనకు అడల్ట్ టైగర్స్ 34 వరకు చేరుకుంది. ఈ గణనీయమైన అభివృద్ధి అంటే లాస్ట్ 5 ఏళ్ళకి వెళ్ళి మనది ఇప్పుడు నెంబర్స్ అనేది సుమారు 7 నుంచి ఈ రోజు మనము 36 వరకు వచ్చాము. ఇంకా కొన్ని టైగర్స్ కి కప్స్ వచ్చాయి. బట్ ఈ ఫేజ్ 4 మానిటరింగ్ లో అది మేము ఇంక్లూడ్ చేయలేము, ఎందుకంటే టైంలో లేదు కాబట్టి. ఈ పాపులేషన్ యొక్క అభివృద్ధికి ప్రధాన కారణం మన యొక్క ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ పర్సనల్, వాచర్స్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ యొక్క కృషి, అలాగే పై నుంచి వచ్చిన అధికారుల నుంచి వచ్చిన సజెషన్స్, అండ్ ముఖ్యంగా అన్నిటికంటే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, లోకల్ పబ్లిక్ సపోర్ట్ వల్ల మనము ఈ అభివృద్ధి అనేది చూడగలుగుతున్నాం. ఈ ఫేజ్ 4